మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ నిన్న జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, ఆయనకు సంబంధించిన ఆయన నుంచి మేలు పొందినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దశరథ్ నాయక్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో సేవతోనే గుర్తింపు లభిస్తుంది. సేవ చేయడం వల్ల ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఉంటారో పేద ప్రజల సంక్షేమం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం రావడం ఒక మహద్భాగ్యంగా ఎవరైనా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడు ఎవరికైతే సేవ చేసే భాగ్యం కల్పించడం జరిగిందంటే భగవంతుడి ఆశీర్వాదంతో అంతో ఇంతో ఆర్థిక స్వాలంబన లభించిన క్రమంలో ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే బడుగులు ఉన్నారో, ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకి అంతో ఇంతో చేయూత అందించేందుకు అవకాశం భగవంతుడు ఇచ్చిన నేపథ్యంలో అది కృత నిశ్చయంతో చేయాల్సిన అవసరం ఉందంటే ఈ సందర్భంగా దశరథ్ నాయక్ పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మండలాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు, అదేవిధంగా ఫుడ్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కల్వకుర్తికి సంబంధించినటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం తదితర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా కడతాలకు సంబంధించిన మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ తదితరంతా కూడా ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరూ కూడా దశరథ్ నాయక్ గురించి మాట్లాడుతూ ఒక గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి దశరథ్ నాయక్ అనేక పేదరిక కుటుంబం కట్టిక పేదరికంలో పుట్టిన దశరథ్ నాయక్ వల్ల డబ్బు తన స్వయం కృషితో డబ్బు సంపాదించి తన వద్ద ఉన్న రూపాయలో అర్ధభాగానికి పైగా పేద ప్రజలకు పంచిపెట్టాలన్న సంకల్పంతో ఆయన ప్రయత్నం చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, కార్యక్రమానికి హాజరైనటువంటి ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, గిరిజన సంఘాలకు సంబంధించిన నేతలు వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ అది సేవ చేసే భాగ్యం కానీ దానం చేసే గుణం కానీ కొంతమందికి మాత్రం ఉంటుంది. అందులో కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక గిరిజన బిడ్డ అయినటువంటి దశరథ్ నాయక్ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క గిరిజన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇంత భారీ మొత్తంలో, ఎందుకంటే గిరిజన కుటుంబాల్లో కూడా అనేక మంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. కానీ దశరథ్ నాయక్ మాదిరిగా ఒక వెనుకబడిన కులంలో పుట్టి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఇవాళ సమాజం కోసం ఖర్చు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. అది కూడా కేవలం గిరిజన కుటుంబాలనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలకు సంబంధించిన పేదలకు కూడా తన వంతు సాయం చేసేందుకు ఎల్లవేళలా దశరథ్ నాయక్ ముందుండడం హర్షణీయం. అదేవిధంగా ఒక గిరిజన కుటుంబంలో పుట్టి ఆపదుంది అని చెప్పి భర్త కోల్పోయిన ముద్వినికి సంబంధించినటువంటి యాదమ్మ అనే మహిళకు గల పూర్తిగా 10.5 లక్షల రూపాయలు వెచ్చించే ఇల్లు నిర్మించడం అనేది కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మక అంశం. ఇది భవిష్యత్తులో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అంటూ ఈ సందర్భంగా వక్తలు పేర్కొనడం జరిగింది. కరోనా కష్టకాలంలో ఆటో నడిపి జీవనం ప్రారంభించిన దశరథ్ నాయక్ తన జీవన గమనంలో ఎంత వృద్ధిలోకి ఎదిగినా తన గతాన్ని మర్చిపోకుండా ఆటో నడిపే వ్యక్తులు ఈ విధంగా కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని గుర్తించి కరోనా కష్టకాలంలో ఇంటి గడప నుంచి బయట పెట్టలేని పరిస్థితులు ఉన్న క్రమంలో ఆటోలు నడిపి జీవనం సాగించే ఎవరైతే ఆటోకు సంబంధించిన డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు అన్ని వసతులు కల్పించిన ఘనత దశరథ్ నాయక్ది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి తక్షణమే అంత్యక్రియల కోసం 5,000 రూపాయలు అందించడం అనేది దశరథ్ నాయక్ చేసినటువంటి అద్భుత సేవా కార్యక్రమం. అదేవిధంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల పెళ్లిళ్ల కోసం ఏ విధంగా అయితే యువతుల పెళ్లిళ్ల కోసం అందించడం జరుగుతుందో 1,00,000కు పైగా, అదే కోణంలో ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి దశరథ్ నాయక్ ఇలా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కడతాల్ మండలంలో ఎవరికి పెళ్లిలైనా దశరథ్ నాయక్ తన ఆ యువతికి మేనమామలాగా, ఒక పెద్దన్నలాగా వ్యవహరించి 21,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు పట్టు చీరను కూడా తీసుకెళ్లి పచ్చటి పెళ్లి పందిరిలో అందించడం జరుగుతుంది. వాళ్ళు పెళ్లికి పిలిచినా, ఒకవేళ మర్చిపోయినా
తానిచ్చే ఏదైతే పట్టుచీర కానీ 21,000 రూపాయలు మాత్రం మర్చిపోకుండా ప్రతి యువతి పెళ్లికి ఒక పెద్దన్నలాగా ఒక మేనమామలాగా అందిస్తూ ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ప్రస్థానాన్ని ప్రత్యేక చరిత్రను లిఖించుకోవడం జరిగింది. దశరథ నాయక్ అవడంలో ఎలాంటి సందేహం లేదు. దశరథ నాయక్ భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శ మిత్రులారా. అనేక మంది విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో లేదంటే తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ చదువు భారం కావద్దు ఆర్థిక ఇబ్బందులతో అని గుర్తించి దశరథ నాయక్ వెనువెంటనే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో పేదింటి బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలు చదువుకు దూరం కావద్దు అన్న ఒక్క సంకల్పంతో ఉన్నత చదువుల కోసం చదువులు పూర్తయ్యే వరకు తానే ఆర్థిక సహకారం అందించడం పేర్కొంటూ ఇవాళ దశరథ నాయక్ అనేక మంది పేదింటి బిడ్డలను చదివించడం జరుగుతుంది. అంటే ఒకవైపు విద్య కోసం, ఒకవైపు వైద్యం కోసం, ఒకవైపు ఉపాధి కోసం, ఒకవైపు అనేక అంశాల కోసం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక బలమైన గిరిజన నేతగా ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. కేవలం సామాజిక కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా కూడా తానేంటో నిరూపించుకోవడం జరుగుతుంది. గిరిజన తండాల్లో అనేక మంది కేవలం గతంలో కేసీఆర్ ప్రభుత్వానికంటే ముందు గతంలో తండాలు కేవలం గ్రామ పంచాయతీల పరిధిలో ఉండేది. తండాల్లో ఉన్నటువంటి యువకులు కానీ రాజకీయ నేతలకు అవకాశాలు రాకపోయేది రాజకీయాల్లో. కానీ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన క్రమంలో ఆ తండాల్లో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో, సమాజ స్ఫూర్తి ఎవరిలో ఉంటుందో అలాంటి వ్యక్తులను వెతికి పట్టుకుని దశరథ నాయక్ అనేక మందిని వల్ల కడతల మండల పరిధితో పాటు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులు గెలిపించుకోవడం జరిగింది పదుల సంఖ్యలో. అంటే దశరథ నాయక్ ఒకవైపు సేవా కార్యక్రమాలతో పాటు సమాజ వృద్ధితో పాటు విద్యా వైద్యం ఉద్యోగం ఉపాధితో పాటు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ప్రస్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. గిరిజన ఈ డీలిమిటేషన్ లో భాగంగా భవిష్యత్తులో కనుక కల్వకుర్తి నియోజకవర్గంలో గిరిజన అంటే ఎస్టీకి కనుక రిజర్వేషన్ కనుక కేటాయిస్తే ఖచ్చితంగా దశరథ నాయక్ను ఎమ్మెల్యే చేసి తీరుతామంటూ ఈ సందర్భంగా గిరిజన సంఘాలకు సంబంధించిన నేతలతో పాటు ఆయన బహుజన వర్గాలకు సంబంధించిన నాయకుడు. వాస్తవంగా చెప్పాలండి ఇప్పుడు దశరథ నాయక్ ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటున్న వ్యక్తి కాబట్టి ఆయన కులాన్ని చూస్తలేడు, మతాన్ని చూస్తలేడు. కాబట్టి ఆయన రాజకీయ నేతగా ఎదిగి వస్తే కూడా ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు అవకాశం ఉంటుంది. గిరిజన అదే ఎస్టీ రిజర్వ్ కనుక కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ 2 నియోజకవర్గాలు ఏర్పడితే ఎస్టీ రిజర్వ్ కనుక వస్తే ఖచ్చితంగా దశరథ నాయక్ కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాబోతున్నారు. దాంట్లో మాత్రం ఇసుమంతైన డౌట్ మాత్రం ఎలాంటిది లేదు మిత్రులారా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎస్టీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని రాజకీయ నేతలు కూడా అత్యంత ఆప్తుడుగా కొనసాగడం జరుగుతుంది. వివాద రహితుడు, మృదు స్వభావి అయినటువంటి దశరథ నాయక్ ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు కనుక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగితే ఖచ్చితంగా సబ్బండ వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. సబ్బండ వర్గాలకు మేలు చేసేందుకు తన ఆస్తులను తెగ నమ్మైనా సేవ చేసేందుకు ముందుకు వచ్చే ఇలాంటి నాయకులను ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఓట్లు, నోట్లు, మందుకు, మద్యానికి ఓటు అమ్ముకోవడం ఇప్పటికైనా ఆపి ఇలాంటి నాయకులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ఉంది మిత్రులారా. ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు కేవలం సమాజ సేవ చేస్తున్నది రాజకీయాల కోసం కాదు మిత్రులారా. ఈ సమాజ సేవ చేస్తున్నది బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నది కేవలం ప్రచారం కోసం కాదు మిత్రులారా. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని మనం బయటికి తీసుకురావాలి, అప్పుల ఊబి నుంచి బయటపడేయాలి, ఆ కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ కుటుంబాలకి ఆర్థికంగా లేదంటే సామాజికంగా ఆరోగ్యపరంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ దశరథ నాయక్ లాంటి వ్యక్తులను ఖచ్చితంగా కల్వకుర్తి ప్రజలు కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అగ్రవర్ణ కులాల్లో ఏ విధంగా అయితే రాజకీయ చైతన్యం ఉందో తమ కులానికి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా అయితే రాజకీయంలో రాణించేందుకు ఓటు రూపంలో మూకుమ్మడిగా ఏర్పడి గ్రూపుగా ఏర్పడి ఏ విధంగా అయితే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని గెలిపించుకోవడం జరుగుతుందో, రాజకీయంగా అవకాశం కల్పించడం జరుగుతుందో ఇవాళ బహుజన వర్గాలకు కూడా ఆ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి అగ్రవర్ణ కులాల్లోని పేదలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి వ్యక్తి ఎవరు, ఎన్నికల సమయంలో
కులాలని కానీ మతాలని కానీ చూడకుండా సమాజం కోసం ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి ఎవరు అని గుర్తించి అలాంటి వ్యక్తులను గెలిపించుకుంటే సమాజం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న దశరథ నాయక్ జన్మదిన సందర్భంగా ఇవే అంశాలను కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు ఆయన ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, LHPS కి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కడతాల్ మండల కేంద్రం వద్దకి తరలి వచ్చి ఆయన నివాసంలో ఆయనకు శాలువాలు అదేవిధంగా కండువాలతో పూలమాలలతో ఆయన సన్మానించే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో రాజకీయంగా మీరు అత్యున్నత శిఖరాలకు అందుకోవాలి, మీరు ఊహించని విధంగా కల్వకుర్తి ప్రజలు మీకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది, మీలాంటి సేవా తాత్పరులను ప్రజలు గుండెలో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అనంతరమైన ఇలాంటి వ్యక్తులకు దశరథ నాయకు లాంటి వ్యక్తులు కనుక పదవులు వస్తే ప్రజలను కూడా అంతకంటే రెట్టింపు గుండెల్లో ప్రజలను పెట్టుకుని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుంది. దశరథ నాయకు జీరో నుంచి ఆర్థికంగా హీరోగా ఎదగడం జరిగింది. హీరోగా ఎదిగిన ఈ వ్యక్తి ఆర్థికంగా ఇప్పుడైనా రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్లో పదవులు వస్తాయన్న డబ్బు ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ రాజకీయాల్లో చాలా మంది ఇదే కోణంలో వస్తారు. కానీ దశరథ నాయక్ మాత్రం అందుకు విభిన్న మిత్రులరా డబ్బు సంపాదన కోసమైన రాజకీయాలు చేయడం లేదు, సమాజ సేవ కోసం ఆయన చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పదవుల్లో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దశరథ నాయక్ ఒక ఎమ్మెల్యే స్థాయికి వస్తే మాత్రం మరింత ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం తన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వాల నుంచి కూడా తనకున్న పరిచయాల నేపథ్యంలో పరిచయాలు నిరంతరం పెంపొందించుకుని ఆయన అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మంచి మనసు కోసం, మంచి మనిషి కోసం, అదే మంచి సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం మన ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించినటువంటి ఓటు హక్కు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు, ధనిక పేద కుల మత వర్గ లింగ విభేదం లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాన ఓటు కల్పించిన నేపథ్యంలో, ఒకరికి ఒకే ఓటు కల్పించిన నేపథ్యంలో ఆ ఓటు ద్వారానే బహుజన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇవాళ ఎదగాల్సిన అవసరం ఉంది. మంచి నేతలను రాజకీయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకులను ఖచ్చితంగా మనము గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దశరథ నాయక్ లాంటి వ్యక్తి కల్వకుర్తి ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది సుస్పష్టం మిత్రులారా. ఈ సందర్భంగా దశరథ నాయక్ మన స్ఫూర్తి న్యూస్ కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కల్వకుర్తి ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలని మనం ఆకాంక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం అనేది సుస్పష్టం.